అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నవల శీర్షిక నేపాల్లో కెప్టెన్ నరేష్. 4వ భాగం. ఆక్రమిత ప్రాంతాలలో చైనా సైనికులు ఏం దుర్మార్గాలు, ఏం క్రౌర్యాలు చేశారు అని అడగాలనిపించింది నరేష్కి. కానీ అది సమయం కాదు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేందుకు వ్యవధి లేదు. వెళ్ళి తన సైనిక స్థావరాలను కలుసుకోవాలి. దూరాన ఆకాశంలో ఎగురుతున్న పతాకం చూస్తూ నిలబడ్డారిద్దరూ. అది మన జెండా అన్నాడు నరేష్ సంతోషంతో. లమోలా తల ఊపింది. పద వెళదాం. ఉత్సాహంతో లమోలా చేయి పెట్టుకుని లాగాడు. లమోలా నవ్వింది. కంటికి కనిపిస్తున్నంత దగ్గర కాదు, మనకి అక్కడికి మధ్య అగాధం ఉంది, అదెలా దాటడం అన్నది. పోనీ ఇంకొక దారిని వెళదాం. ఇంకొక దారిని అంటే ఈ కొండ ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. 8 మైళ్ళు నడవాలి. అంతేగా, త్వరగా నడిస్తే సరి. నరేష్కి సహనం లేదు. చీకటి పడుతోంది. మనం 6 మైళ్ళు నడిచేటప్పటికి బాగా చీకటవుతుంది. చీకట్లో ఎలా వెళ్ళగలం? కెప్టెన్ నరేష్ నిట్టూర్చాడు. అయితే ఏం చేద్దామంటావు అడిగాడు. రాత్రి ఇక్కడెక్కడైనా గడిపి తెల్లారిన తర్వాత వెళదాం. ఎందుకని? చీకట్లో వెళ్ళటం ప్రమాదం. ఈ ప్రాంతాల్లో గుంటలు అగాధాలు చాలా ఎక్కువ. కాలు జారితే మళ్ళీ మనిషి కనిపించడు. అందుకని. ఆ కొండ ప్రాంతాల గురించి తనకు తెలియదు. తను పట్టణాల్లో పెరిగాడు. అడవులు, కొండలు, అగాధాలు ఉన్న ఈ ప్రాంతాలు లమోలాకే బాగా పరిచయం. ఇప్పుడు ప్రయాణం చేద్దామని పట్టుపడితే తన ప్రాణమే కాదు, లమోలా ప్రాణం కూడా అకారణంగా బలిచ్చినవాడవుతాడు. సరే, నీ ఇష్టం అన్నాడు నరేష్ నీరసంగా. లమోలా అతన్ని చూసి కొంటెగా నవ్వి, కష్టంగా ఉందా అన్నది. నరేష్కి అర్థం కాలేదు. ఏమిటి అడిగాడు. లమోలా నిట్టూర్చి, ఏమీ లేదు అన్నది. నరేష్ మళ్ళీ అడుగుదామనుకున్నాడు. కానీ అంతలో అతని దృష్టిని ఇంకేదో ఆకర్షించింది. భారత పతాకం ఎగురుతున్న వైపు జనం వెళుతున్నారు. వాళ్ళు సైనికులు కారు, కొండజాతి వాళ్ళు. దాదాపు 100 మంది ఉన్నారు. భుజాల మీద మూటలు పెట్టుకున్న మనుషులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు ఆ గుంపులో. ఎవరు వాళ్ళు అడిగాడు నరేష్. అదే చూస్తున్నాను అని కళ్ళు చిట్లించి చూసింది లమోలా. వెలుగు తగ్గిపోతోంది, సరిగ్గా కనిపించటం లేదు. కందకాల్లోంచి 2 భారత సైనికులు లేచి నిలబడ్డారు. తమ వైపు వస్తున్న జనసమూహాన్ని పరీక్షగా చూస్తున్నారు. జై హింద్ అని కేక పెట్టారు ఆ గుంపులో వాళ్ళు. జై హింద్ అన్నారు భారత సైనికులు. భారత సైనికుల కందకాలని సమీపిస్తున్నారు ఆ జనం. ఆ గుంపులో ఉన్న వాళ్ళ చేతుల్లో భారత పతాకాలు ఎగురుతున్నాయి. ఒక సైనికుడు ముందుకు నడిచాడు. వాళ్ళు కందకాలకి ఇంకా కొంచెం దూరంలో ఉండగానే ఆ గుంపుని చేరుకుని భారత స్థావరం వైపు తీసుకువెళ్లాడు వాళ్ళని. 4 కందకాల్లో ఉన్న 20 మంది భారత సైనికులు లేచి నిలుచున్నారు. ఆ కొండజాతి గుంపులో వాళ్ళు ప్రాంతీయ పాటలు ఏవో పాడుతూ చప్పట్లు కొడుతున్నారు. బంధువుల్ని, స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని, అక్కా చెల్లెల్ని, అన్నాదమ్ములని వదిలివచ్చి ఆ కొండ ప్రాంతాల్లో కందకాల్లో తుపాకీలు గురిపెట్టుకుని గంటల తరబడి, రోజుల తరబడి కూర్చున్న ఆ భారత సైనికులకు ఆ జనాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. బిగ్గరగా పాడుతూ, చప్పట్లు కొడుతూ, నవ్వుతూ వస్తున్న ఆ గుంపును చూసి భారత సైనికుల మొహాలు ఉత్సాహంతో, సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఆ గుంపు బాగా దగ్గరైంది. ఇంకొక 20 గజాల కంటే దూరం లేదు. రేడియో స్విచ్ ఆఫ్ చేసినట్లు చటుక్కున పాట ఆగిపోయింది. ముందున్న కొండజాతి మనుషులు భుజాల మీద ఉన్న మూటలు క్రింద పడ్డాయి. మంత్రం వేసి తెప్పించుకున్నట్లు వాళ్ళ చేతుల్లో తుపాకులు నిలిచాయి. కొండజాతి భారతీయులు అని నమ్మి కందకాల్లోంచి నిరాయుధులుగా బయటికి వచ్చిన భారత సైనికుల మీద నిర్దాక్షిణ్యంగా తుపాకులు పేల్చడం ప్రారంభించారు. కెప్టెన్ నరేష్ తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. ఏమిటిది? ఈ కొండజాతి వాళ్ళు మన సైనికుల్ని ఎందుకు కాల్చి చంపుతున్నారు? పొరపాటు అన్నాడు. నరేష్ బిగ్గరగా ఎక్కడ అరుస్తాడో అని భయపడి లమోలా నరేష్ నోరు మీద చేయి పెట్టింది. కందకాల్లోంచి బయటకు వచ్చి ఆ కొండజాతి ప్రజలకు ధైర్యం చెబుదామనుకున్న భారత సైనికులు ఒక్కొక్కరే నేల కూలుతున్నారు.
మోసం జరిగిందని తెలుసుకోగానే కందకాల్లోనికి దూరారు కొంతమంది భారత సైనికులు. తుపాకీలు తీసుకుని ఎదురుగా మారువేషాల్లో ఉన్న చైనీస్ సైనికులను కాల్చడం ప్రారంభించారు. కానీ ప్రయోజనం ఏమిటి? శత్రువుల బలం ఎక్కువ, తమకా స్థానబలం తగ్గింది. శత్రువులు అంత దగ్గరికి రావటంతో ఒక భారత సైనికుడిని చంపటానికి 4 చైనీస్ సైనికులు బలి కావటానికి సిద్ధంగా ఉన్నారు. ముందుకు వస్తున్న చైనీస్ సైనికులు నేలకూలుతున్నారు. అయితేనే వెనక ఎక్కడో దాక్కుని ఉన్న చైనీస్ సైనికులు చీమల బారులాగా వస్తూనే ఉన్నారు. మారువేషంలో ఒక 100 మందిని ముందు పంపారు. భారత సైనికులను మోసం చేసి కందకాల్లోంచి బయటకు రప్పించేందుకు ముందుగా వాళ్ళని పంపించారు. భారత సైనికులు కందకాల్లోనే ఉంటే ఎంతమంది చైనీస్ సైనికులు వచ్చినా భారత స్థావరానికి ప్రమాదం ఉండేది కాదు. రక్షించేవాళ్ళు. ఆ అవకాశం పోయింది. 20 మంది భారత సైనికుల్లో 12 మంది మరణించారు. 8 మంది మాత్రమే కందకాల్లోనికి వెళ్లారు. వాళ్ళు వెనక్కి తగ్గటానికి కానీ ఆ స్థావరం వదిలి వెళ్ళటానికి కానీ వీల్లేదు. కందకాల్లోంచి లేచి నిలబడితే చైనీస్ సైనికుల తుపాకీలకు గురవుతారు. చైనీస్ ధర్మయుద్ధం చేయటం లేదని భారత సైనికులకు బాగా తెలుసు. రక్షణకి కాదు, అదును చూసుకుని వెనక్కి తగ్గటానికి కాదు, వీలైనంత మంది చైనీస్ సైనికుల్ని చంపటానికి తుపాకీలు పేలుస్తున్నారు భారత సైనికులు. అధిక సంఖ్యాకులైన చైనీస్ సైనికులతో యుద్ధం చేయటం మూర్ఖత్వమని వాళ్ళకి తెలియక కాదు, ప్రాణాలకి తెగించి కాదు, తమ ప్రాణాలు అప్పటికే పోయినట్లు భావిస్తున్నారు. చంపాలి, ఎంతమందిని వీలైతే అంతమందిని చంపాలి, తమ ప్రాణాలు పోయే లోపల అందరినీ చంపేయాలి అనే దీక్షతో ఆ 8 మంది తుపాకీలు పేలుస్తున్నారు. చైనీస్ సైనికులు నేల కూలుతున్నా లక్ష్య పెట్టకుండా వెనక ఉన్నవాళ్లు ముందుకు వస్తూనే ఉన్నారు. 2 కందకాల్లోంచి తుపాకీలు పేల్చడం లేదు. ఇంకొంచెం సేపటికి ఒకే ఒక కందకంలోంచి తుపాకీ పేలుతోంది. మన సైనికుడు ఒక్కడే మిగిలాడు అన్నాడు నరేష్. తన వాళ్ళని చైనీస్ సైనికులు అలా చంపుతూ ఉంటే నిస్సహాయంగా నిలుచున్నందుకు కెప్టెన్ నరేష్లో చెలరేగుతున్న తుఫాను అర్థం చేసుకుంది లమోలా. అతని చెయ్యి తన చేతిలోనికి తీసుకుని గట్టిగా అదుముతూ యుద్ధం అన్నది. కందకాల్లో మిగిలిన ఆ ఒక్క భారత సైనికుడు ధీరోదాత్తంగా అరగంట సేపు చైనీస్ సైనికులతో ఒంటరిగా పోరు సాగించాడు. అతనున్న కందకాన్ని చైనీస్ సైనికులు చుట్టుముట్టారు. 4 వైపుల నుంచి తుపాకీలు పేలుస్తూ ఉన్నారు. ఇక అట్టేసేపు రక్షించుకోలేడు అన్నాడు నరేష్. లమోలా తల ఊపింది. నరేష్ అన్న మాటలు కందకంలో ఉన్న సైనికుడికి వినిపించినట్లు కందకంలోంచి బయటికి ఒక్క ఉరుకు ఉరికాడు. తుపాకీ పట్టుకుని చైనీస్ సైనికుల మీదకి ఉరికాడు. ఢామ్ ఢామ్ అని తుపాకీ పేలుస్తున్నాడు. 1 2 3 అరుస్తున్నాడు ఒక్కొక్క చైనీస్ సైనికుడిని కాలుస్తూ. శత్రువులు పేలుస్తున్న తుపాకీ గుళ్ళకి అతని దేహం తూట్లు పడుతోంది. రక్షణ లేదు అతని శరీరానికి. తనకై తను రక్షణ వదిలి బయటకు వచ్చాడతను. 4 5 తుపాకీ నిర్విరామంగా పేలుస్తూ ఎంతమందిని చంపుతున్నది లెక్క పెడుతున్నాడు. 8 అని అరిచాడు 8వ సైనికుడిని నేలకూల్చి. అంతే, ఆ భారత వీరుడి ఒంట్లో రక్తం పూర్తిగా కారిపోయింది. కాళ్ళు విరిగిపోయాయి, చేతులు ఊడిపోయాయి. అంతవరకు, ఆఖరిసారి గుండె కొట్టుకునేంతవరకు, చివరిసారి ఊపిరి పీల్చేంతవరకు తుపాకీని విడవలేదతను. నేల మీదకి ఒరిగిపోతూ జై హింద్ అని అరిచాడు. అరుస్తూ 2 చేతులు చాపి నేల మీద పడ్డాడు. జై హింద్ అన్నాడు కెప్టెన్ నరేష్. లమోలా కళ్ళు తుడుచుకున్నది. ఇలాంటి యోధులు ఉన్నంతకాలం భారతమాతకేమీ కాదు అన్నది. బొంగురుపోయింది ఆమె కంఠస్వరం. ఆక్రమిత స్థావరంలో చైనీయులు స్థిరపడిపోతున్నారు. సామానులు మోసుకువస్తున్నారు. గుడారాలు వేసేస్తున్నారు. చైనా పతాకం ఎగరవేశారు. అదంతా చూస్తున్న కెప్టెన్ నరేష్కి ఒళ్ళు మండిపోయింది. తుపాకీ మీద చేయి పెట్టాడు. చైనీయులు యుద్ధం చేసే పద్ధతి ఇప్పుడు మీ కళ్ళతో మీరు చూశారుగా. నీతికి ధర్మానికి తావులేదు. వాళ్ళ దృష్టిలో మనిషి ప్రాణానికి ఏమీ విలువలేదు. ఒక స్థావరం వశపరుచుకునేందుకు ఎంతమందినైనా బలి ఇస్తారు అన్నది లమోలా. చిచి, మారువేషాల్లో వచ్చి మోసం చేసి పట్టుకున్నారు అన్నాడు నరేష్. లమోలా తల ఊపింది. రండి, భారత సైనికులు ఎవరైనా తప్పించుకుని
ఈ అడవుల్లోనికి వెళ్ళారేమో చూడటానికి. ఇంకా సేపట్లో చైనీస్ గస్తీ దళాలు బయలుదేరతాయి. మనం ఇక్కడ ఉండటం వివేకమైన పని కాదు అన్నది. బాగా చీకటి పడ్డది. నరేష్, లమోలా రాళ్ల మీద నడుస్తున్నారు. జాగ్రత్త అన్నది లమోలా. దేనికి? ఇక్కడ చైనీస్ లేరుగా అన్నాడు నరేష్. లేరని చెప్పటానికి వీల్లేదు. వాళ్ళెక్కడెక్కడ దాక్కుంటారో ఊహించటం కష్టం. ముఖాముఖి యుద్ధం చేయటం కన్నా దాక్కుని దొంగచాటుగా మీద పడటం వాళ్ళకి బాగా తెలుసు. నరేష్ నవ్వాడు. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రయోజనం ఉండదన్నమాట. అంతలో వెనక ఏదో చప్పుడయ్యి చటుక్కున వెనక్కి తిరగబోయాడు. వెనక్కి తిరిగే లోపల 2 చేతులు అతన్ని గట్టిగా పట్టుకున్నాయి. లమోలాని కూడా ఎవరో బంధించి పట్టుకున్నారు. కిచకిచ కొండజాతి భాషలో ఆమె అరవటం ప్రారంభించింది. ఆమెను పట్టుకున్న మనిషి ఆమె నోరు నొక్కాడు. నరేష్ తనని పట్టుకున్న చేతులను విదిలించి వెనక్కి తిరగటానికి ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతన్ని పట్టుకున్నది 4 చేతులు. 2 కలిసి పట్టుకున్నారు. వాళ్లలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. చైనా భాష వచ్చినా సరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది నరేష్కి, లమోలాకి తెలియటం లేదు. మాటలు సగం మింగేస్తూ గబగబా మాట్లాడుతున్నారు. అంతేకాక వాళ్ళ ఉచ్చారణలో కూడా యాస బాగా ఉంది. నరేష్ వీపుకి తుపాకీ ఆనించి పెట్టాడు ఒకడు. రెండోవాడు జేబులోంచి తాళ్లలాగున్నవి ఏవో తీసి నరేష్ చేతులు వెనక్కి విరిచి కట్టేయటం ప్రారంభించాడు. ఎదురు తిరిగి ప్రయోజనం లేదు. వాళ్ళు కాల్చి చంపేయవచ్చు తనని. చంపేయకుండా బంధించటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. కారణం ఏదైతేనేం ప్రస్తుతానికి తన ప్రాణానికి అపాయం లేదు. తక్షణం అపాయం లేనంతవరకు ప్రాణం కాపాడుకోగలననే ఆశ విడవకూడదు. రమేష్ లమోలా వైపు చూశాడు. ఆమెను కూడా తనని బంధించినట్లే చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. నరేష్ని, లమోలాని పక్కపక్కన నిలబెట్టి ఒకడు వాళ్ళ వెనకాల నిల్చున్నాడు. మిగతా 2 తుపాకీలు పట్టుకుని ముందు నిలబడ్డారు. ఎవరు మీరు? అడిగాడు వాళ్లలో ఒకడు నరేష్ని చూస్తూ. లమోలా, నరేష్ ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. చెప్పండి, ఎవరు మీరు? గర్జించాడు. ఆమె కొండజాతి స్త్రీ చెప్పాడు నరేష్. ఆమె విషయం ఆమె చెబుతుందిలే. నువ్వెవరో చెప్పు ముందు. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? తను భారతీయుడనే విషయం తెలిసిపోతుంది. అబద్ధం చెప్పి ప్రయోజనం లేదు. తనని చూడగానే వాళ్ళు తుపాకీలు పేల్చనేలేదు. బహుశా యుద్ధ ఖైదీగా తీసుకువెళ్తారేమో. నిజం చెబితే కనీసం లమోలానైనా వదిలిపెట్టవచ్చు అని ఆలోచించి, నా పేరు నరేష్, ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలట్ని. నా విమానం కూలిపోయింది అన్నాడు. అతని మాట వాళ్ళు నమ్మలేదు. ఒకడు నరేష్ దగ్గరికి వెళ్ళి జేబులు వెతికి కాగితాలు బయటికి తీశాడు. అవును, నువ్వు పైలట్వే, నిజమే చెప్పావు అన్నాడు కాగితాలు పరీక్ష చేసి. ఏమిటి నిజం? పైలట్ అనే విషయమా, విమానం కూలిపోవటమా? అడిగాడు వాళ్లలో ఉన్న పెద్ద. పైలట్ అనే విషయం. ఆ పెద్దతను నవ్వాడు. దొంగ కాగితాలు అయ్యుంటాయి. వీడు గూఢచారు అయ్యుంటాడు. మన చేతికి చిక్కితే చంపేస్తామని ఈ దొంగ కాగితాలు సృష్టించుకునుంటాడు. పైలట్ అని చెప్పుకుంటే యుద్ధ ఖైదీగా తీసుకెళ్తాం అంతేగా అన్నాడు. మిగతా వాళ్ళు మాట్లాడలేదు. గూఢచారులని మేము బంధించి తీసుకువెళ్ళమని తెలుసా? అడిగాడతను నరేష్ని. గూఢచారుల్ని ఏం చేస్తారు? అక్కడికక్కడే కాల్చి చంపేస్తాము. గూఢచారి అయినది కానిది నిర్ణయించేదెవరు? అడిగాడు నరేష్. పట్టుకున్న మనిషి. అదే న్యాయం. పట్టుకున్న మనిషే దోష నిర్ణయం చేసి శిక్ష విధించటం న్యాయం కాదు. న్యాయాన్యాయాల గురించి ఆలోచించేందుకు మాకు వ్యవధి ఉండదు. మాకు న్యాయంతో పనిలేదు. న్యాయమా కాదా అని ఆలోచిస్తూ కూర్చుంటే మిగతా పనులు కావు. మాకు కావలసిందల్లా మేము తలపెట్టిన పని త్వరగా పూర్తి కావటం అంతే అన్నాడతను. యుద్ధరంగంలోనేనా, లేక ఈ పద్ధతి మీ దేశమంతటా ఉందా? అడిగాడు నరేష్. కమ్యూనిస్టు వ్యవస్థలో మనిషికి మనిషికి మధ్య ఉండే తేడాలు లేకుండా పోతాయనుకున్నాను అన్నాడా సైనికుడు. నిజమే. అయితే ఒక మనిషి ఇంకొక మనిషి ప్రాణం తీసేటంత అధికారం, హక్కు ఎలా వస్తాయి? అన్నాడు నరేష్. ఆ చైనీస్ సైనికుడు బుర్ర కొక్కున్నాడు. నీతో రాజకీయాల గురించి చర్చించేందుకు నాకు వ్యవధి లేదు.
నిజం చెప్పు, నువ్వెవరు? ఎందుకు ఈ అడవిలో తిరుగుతున్నావు? అడిగాడు. చెప్పానుగా, నిజమే చెప్పాను. ఈమెని తుపాకీతో బెదిరించి నాకు తోవ చూపించమని నిర్బంధించాను. అందువల్లే నాతో వస్తుంది అన్నాడు నరేష్, లమోలాకి ఆపద రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో. ఆ చైనీస్ సైనికుడు నవ్వాడు. అబద్ధాలు చెప్పటం చేత కాదు మీ భారతీయులకి. భారతదేశమే మా దేశం మీదకి దండెత్తి వచ్చి యుద్ధం చేస్తుందని అందరూ నమ్మేటట్లు మేమెలా చెబుతున్నాం? అలా మీరు చెప్పగలరా అన్నాడు. కెప్టెన్ నరేష్కి జవాబేం చెప్పాలో తోచలేదు. భారతీయులు నిజాయితీపరులని జాలిపడుతూ, చైనీయులు అబద్ధాల కోరులని చైనా సైనికుడే చెబుతున్నప్పుడు తనెందుకు కాదనాలి? ఈ అమ్మాయి నువ్వు మాట్లాడుకున్న మాటలు మేం విన్నాం. ఇప్పుడైనా నిజం చెప్పు అరిచాడతను కోపంగా. మీరు ఎన్నిసార్లు అడిగినా ఎంత బెదిరించినా అదే చెప్పగలను. నిజమే చెప్పాను. అబద్ధాలు చెప్పటం మాకు చేత కాదని మీరే అన్నారుగా ఇప్పుడు. అతను 2 అడుగులు ముందుకు వచ్చి నరేష్ని ఈడ్చి చెంప మీద కొట్టాడు. నాతో వాదించవద్దు. నువ్వు ఇది కలిసి మా సైనిక స్థావరాల వైపు వెళ్లారు, అవునా? మారు వేషాల్లో వెళ్ళి మా సైనిక రహస్యాలు కనుక్కున్నారు, అవునా? వాటిని మీ సైనికాధికారులకు చెప్పటానికి వెళుతున్నారు, అవునా? నిజం చెప్పు అని గర్జించాడు. అతని గర్జన నిర్లక్ష్యం చేసి నరేష్ మౌనంగా నిల్చున్నాడు. మనలా ఇతను బాగా శిక్షణ పొందినవాళ్ల ఉన్నాడు. ఆ ఆడదాన్ని అడుగు చూద్దాం అని ఆ సైనికుడు లమోలాని సమీపించి, నీ పేరేమిటి అడిగాడు. లమోలా కొండజాతి భాషలో గొణిగింది. నీకు హిందీ వచ్చు, నాకు ఆ సంగతి తెలుసు. నువ్వు హిందీ మాట్లాడుతుండగా విన్నాను. చెప్పు అన్నాడు. లమోలా, నువ్వు ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా? అర్థం కానట్లు చూసింది లమోలా. అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతావా చెప్పించాలా? మీరడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఎటు నుంచి వస్తున్నారు మీరిద్దరూ? తుంగాల వైపు నుంచి. అంతేనా, ఇంకా వెనక్కి వెళ్ళారా? లేదు. ఆడది అనే కనికరం కానీ మర్యాద కానీ లేకుండా ఆమెని అన్ని చోట్ల సోదా చేయటం ప్రారంభించాడు. లమోలా రాతి బొమ్మలా నిలుచునున్నది. ఆ చైనీస్ సైనికుల వేళ్ళు తన ఒంటిని మూలమూలల్లో వెతుకుతూ ఉంటే అసహ్యంతో కళ్ళు మూసుకున్నది. తోటాలు తప్ప ఇంకేమీ లేవు అన్నాడు సైనికుడు. ఎక్కడ దాచారు చెప్పండి, చెప్పకపోతే ఇద్దరిని చంపేస్తాను అరిచాడు ఆ పెద్ద సైనికుడు. ఏమిటి ఎక్కడ దాచటం అడిగాడు నరేష్. అతను నరేష్ని మళ్ళీ చంప మీద చెళ్ళుమని కొట్టాడు. నీతో సరదాగా మాట్లాడి వెళ్ళిపోతాననుకున్నావా? వీళ్ళిద్దరిని ఆ చెట్టుకు కట్టేయండి ఆజ్ఞాపించాడు. మిగతా 2 సైనికులు నరేష్ని చెట్టు దగ్గరికి లాక్కెళ్ళి చేతులు విరిచి చెట్టుకేసి కట్టేశారు. తర్వాత లమోలాని ఇంకొక చెట్టుకు కట్టేశారు. ఇప్పుడైనా చెబుతారా చెప్పరా అడిగాడు సౌమ్యంగానే అతను. కానీ అతని కంఠస్వరంలో కాఠిన్యం తగ్గలేదు. మీరు అడుగుతున్నదేమిటో నాకు అర్థం కాలేదు. ఏమిటో తెలియనిదే ఎలా చెప్పటం అన్నాడు నరేష్. ఆ చైనీస్ సైనికుడు చేతిలో తాడు అటూ ఇటూ ఊపి, అర్థమయ్యేటట్లు చెబుతానుండు అంటూ తాడుతో నరేష్ని బాదటం మొదలుపెట్టాడు. చంప మీద, గెడ్డం మీద, నుదుటి మీద, మెడ మీద, చేతుల మీద చళ్ళు చళ్ళుమని దెబ్బలు పడుతున్నాయి. దేహం మీదంతా ఎర్రని వాతలు పడుతున్నాయి. అడ్డం పెట్టుకునేందుకు చేతులు కూడా లేవు. వెనక్కి విరిచి కట్టేశారు. తలను ఎంత పక్కకి తిప్పినా దెబ్బల నుంచి తప్పించుకోలేకుండా ఉన్నాడు. పళ్ళు కొరికిపట్టి పెదములు బిగించి బాధను భరిస్తున్నాడు. ఏం ఇప్పుడైనా అర్థమైందా అడిగాడతను. లేదు అన్నాడు నరేష్. పెదమి చిట్లి రక్తం కారుతోంది. కంటి మీద తగిలిన దెబ్బకి కన్ను ఉబ్బిపోయింది. చాలా మొండివాళ్ల ఉన్నావు. ఇండియన్లు తమ గూఢచారులకి ఇంత బాగా శిక్షణ ఇస్తారనుకోలేదు. వీడి చేత మాట్లాడించాలి, అప్పటికి గానీ నాకు తృప్తి కలగదు అన్నాడు. ఇంకో సైనికుణ్ణి చిత్రవధ చేసే అవకాశం దొరికినందుకు క్రూరమైన సంతోషం అతని మొహాన్ని మరింత వికృతం చేసింది. బట్టలు విప్పేసి చలిలో చావనివ్వండి అరిచాడు. ఆ పెద్ద సైనికుడు ఆజ్ఞ ఇవ్వటం తరువాయిగా మిగతా 2 అతని ఆజ్ఞ పాలించారు. నరేష్ ఓవర్కోటు,
షర్టు, బనియను, స్వెటరు, మఫ్లరు అన్నీ ఊడదీశారు. చూస్తారేం, పూర్తిగా తీసేయండి, దిగంబరంగా నిలబెట్టండి అన్నాడు. ఒక్క నిమిషంలో నరేష్ ఒంటి మీద బట్టలు లేవు. కదలటానికి, కదిలి ఒంట్లోంచి వేడి తెప్పించుకోవటానికి కూడా వీల్లేదు. గజగజ వణికిపోతున్నాడు. పళ్ళు కరుచుకుపోతున్నాయి. రక్తం గడ్డగట్టుకుపోతోంది. గుండె ఆగిపోయి ఏ క్షణానైనా ప్రాణం పోతుందనిపిస్తోంది. కానీ అది కాదు అతని బాధ. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.